కుటుంబాలను నిత్యానందంతో సమాధానంతో నింపి దేవుని దయకు అర్హులుగా పాత్రులుగా మార్చునుగాక. ప్రియ దేవుని వారలారా, చదవబడిన లేఖన భాగాలను అనుసరించి ఈ దినం మనం ధ్యానం చేసుకోబోయే అంశం మట్టలాదివారము సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. మట్టలాదివారము సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. పామ్ సండే, లెట్ ద కింగ్ ఆఫ్ పీస్ ఎంటర్. లెట్ ద కింగ్ ఆఫ్ పీస్ ఎంటర్. ఈ మట్టలాదివార సందర్భంగా మనము ఆలోచన చేసే అంశం ఏంటి అంటే, సమాధానము కలగజేసే రాజును, ఆయన ప్రవేశాన్ని మన కుటుంబాల్లోకి, మన వ్యక్తిగత జీవితంలోనికి, సంఘ జీవితంలోనికి, సమాజంలోనికి ఎప్పుడైతే ఆహ్వానం చేస్తామో, ఆయన పేరే ఏం పేరు? సమాధాన రాజు. ఆ సమాధానాన్ని అనుగ్రహించే రాజును నీ జీవితంలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, అనుమతిస్తావో, అప్పుడు ఆటోమేటిక్ గా నీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సమాజ జీవితము శ్రేయస్కరంగా ఉంటుంది. లేని ఎడల సమస్యాత్మకంగా కొనసాగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఈ ఆదివారము ప్రత్యేకంగా, అంటే ఆయన 33.5 సంవత్సరాల జీవన ప్రయాణంలో, 3.5 సంవత్సరాల పరిచర్య ప్రయాణంలో, చివరికి అంటే సిలువకు ఎక్కడానికి, సర్వలోక మానవాళి రక్షణార్థమై సిలువలో తన ప్రాణాన్ని అప్పగించడానికి 5 రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆయననే తలపెట్టాడు. ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే, పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఆయన జీవితంలో జరిగిన అత్యంత గౌరవప్రదమైన, ఘనమైన, సంతోషించదగిన సందర్భం ఏంటి అంటే ఈ దినం మాత్రమే. ఈ దినాన్ని ఈ విధంగా జరిగించాలి అని ఆశపడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఆయన మాటలు, ఆయన జాలి కలిగిన మాటలు, కష్టంలో, రోగములతో, ఇబ్బందులతో ఉన్న బిడ్డల్ని స్వస్థత పరుస్తున్న విధానాలు, వెలివేయబడిన వారిని దగ్గరికి తీసుకుంటున్న విధానాలు, ఇవన్నీ గమనించిన ప్రజలు ఆయనను రాజుగా చేయాలని చాలాసార్లు ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళు ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏం చేసినాడంటే ఆయన వారి నుంచి తప్పించుకొని పక్కకు పోయినాడు. ఈ దినం మాత్రము ఆయన బేతనియా అనే ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? శిష్యులలో 2 పిలిచి ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదను తీసుకురండి, దాని మీద ఎవరు ఎన్నడూ కూర్చోలేదు, దాని యజమానుడు ఇది ఎవరి కోసం అని అడిగితే ఇది ప్రభువు కోసం కావలసి ఉన్నదని మీరు చెబితే అతను ఆటంకము చేయకుండా పంపిస్తాడు అని చెప్పాడు. అంటే దీనికి ఈ సంఘటన లేకపోతే ఈ సంభవం జరగడానికి ప్రధానంగా ఇనిషియేట్ తీసుకునేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. శిష్యులు అడగలేదు. ఎందుకంటే ఆయన 33.5 సంవత్సరాల్లో ఎన్నో మార్లు అదే దారి గుండా ఆయన నడుచుకుంటా ప్రయాణం చేసిన దారి అది, కొత్త దారి కాదు. ఎన్నోసార్లు అదే ప్రాంతం గుండా ప్రయాణం చేశాడు. కానీ ఎట్లా పోయేవాడు? నడుచుకుంటా వెళ్ళేవాడు. ఆయన బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్య సేవ చేయక మునుపు తల్లిదండ్రులతో, బంధువులతో పండగలకు వెళ్ళినాడు. బాప్తిస్మం తీసుకున్నాక దేవుని రాజ్య సువార్త ప్రారంభం చేసినాక శిష్యులతో, విశ్వాసులతో కూడా ఆ దారిన చాలాసార్లు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఏ రోజు ఈ కార్యక్రమం చేయాలని ఆయన ఆశ పడలేదు. మరి ఎందుకు చివరి దినాల్లో ఈ కార్యక్రమం ఆయన తలపెట్టాడు అంటే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునిపే 525 సంవత్సరాలకు పూర్వము జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ఆ సియోను వాసులకు లేక ఇశ్రాయేలు దేశస్తులకు ఒక ప్రవచనాన్ని ప్రకటించాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే,
చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎవరు? నీ రాజు అంటే నిన్ను ఏలబోయే, నిన్ను పాలించబోయే రాజు పాలన ఉద్దేశం ఏంటి? ఒక దేశానికి ప్రధాని అయినా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఒక ఊరికి ప్రెసిడెంట్ అయినా, లేకపోతే జిల్లాకు కలెక్టర్లైనా, రాజులైనా వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి ఇవ్వబడిన దేశము లేక రాష్ట్రము లేక గ్రామము వాటిలో శాంతి, సమాధానము, నీతి, న్యాయముతో పాలన చేయాలి. అందరికీ ఏం కలగాలి? శాంతి, నెమ్మది కలగాలి, సమాధానం కలగాలి. ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో ప్రజలు హ్యాపీగా ఉండాలి. అది నాయకుడు లేకపోతే రాజు, అధికారి నియామం వెనుక ఉన్న ఉద్దేశం. అందుకే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ప్రభువు జకరియా ప్రవక్త ద్వారా, నీ రాజు నీతిపరుడును రక్షణనియు గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఎప్పుడు చెప్పినారు? యేసయ్య పుట్టక మునుపు 520 సంవత్సరాల వెనకల జకరియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన సంఘటన. ఇది ప్రవక్తల గ్రంథాల్లో జకరియా గ్రంథం ద్వారా రాయించబడింది. అర్థమవుతా ఉందా? యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో ఒక మాట చెప్తున్నాడు, నేను ప్రవక్తలనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి వచ్చినానని మీరు తలంచవద్దు, వాటిని నెరవేర్చడానికే నేను వచ్చాను. సో ఇప్పుడు ఏం నెరవేరాలి? లేఖనం నెరవేరాలి, ప్రవచన భాగం నెరవేరాలి. ఒకవేళ ప్రవచనం నెరవేరకపోతే ఏమైతుంది? జనాలు ఈయనను నమ్మక ఇంకా ఎవరో వస్తారు అనే ఆశతో ఎదురు చూసే ప్రమాదము ఉంది. అంతే కదా? ఆ ప్రవచనం నెరవేరకపోతే ఈయన జీవితంలో ఈ కార్యక్రమం జరగలేదు కాబట్టి అది జరిగించి ఆయన ఇంకొక ఆయన వస్తాడేమో అని ఎదురు చూసే ప్రమాదం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తన గురించి రాయబడిన ప్రతి ప్రవచనాన్ని ఏం చేసినాడు? ఫుల్ఫిల్ చేసినాడు, నెరవేర్చినాడు. ఆ నెరవేర్పులో భాగంగా ఈ దినాన ఏం చేసినారంటే ఆయన గాడిద పిల్లయు వాటి మీద అవి తీసుకొని వస్తానే ప్రజల ఉత్సాహం చూడండి. ఇది ప్రీ ప్లాన్డ్ కాదు, అంటే ముందే సిద్ధం చేసిన కార్యక్రమం కాదు. ఈ 2026వ సంవత్సరం మట్లాడి వారం ప్రీ ప్లాన్డా లేకపోతే అప్పుడప్పుడు జరిగిందా? దాదాపు ఒక వారం నుంచి మీకు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. నిన్నటి దినాన యవన బిడ్డలు ఉదయకాలం లేచిపోయి ఇవి తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం కూడా మీకు అనౌన్స్మెంట్ అయింటది. మట్టలు పట్టుకొని తిరిగింటారు మీ ఇళ్ళ ముందర. కానీ ఇక్కడ జరిగిన సంఘటనకి ఈ రోజు జరిగిన సంఘటన కొద్దిగా మనం పోలిక చూద్దాం, ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏం జరిగింది? తీయండి వాక్యం. గాడిద మీద ఆయన కూర్చుండగానే అక్కడ ఉన్న ప్రజలు ఎట్లా రెస్పాండ్ అయినారు, ఏ విధంగా వాళ్ళు కేకలేసినారు అంటే 8వ వచనం, తమ బట్టలను దారి పొడవున పరిచినారు, పొలములలో కొమ్మలను నరికి తీసుకొని వచ్చి పరిచిరి. కొందరు ఇట్లా మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళినారు. అంటే ఆడ వచ్చేది రాజుల రాజు, మా జీవితాలను బాగు చేసే రాజు, మా జీవితాలకు శాంతిని కలగజేసే రాజు అని వాళ్ళల్లో ఆశ కలిగింది. అందుకే వాళ్ళు ఆ బట్టలు పరచడంలోనైనా, ఆ చెట్ల కొమ్మలను నరికి పరచడంలోనైనా వాళ్ళు చూపించింది ఏంటి అంటే గౌరవాన్ని, భక్తిని, వినయమును, విధేయతను, వాళ్ళ యాక్సెప్టెన్స్ ని, అంటే వాళ్ళ అంగీకారాన్ని. నీవే మమ్మల్ని రక్షించే రాజువు, ఇప్పుడున్న రాజు పాలనలో మేము నెమ్మదిగా లేము. అందుకే వాళ్ళు ఏం కేకలేసినారు? దావీదు పేరిట వచ్చుచున్న రాజు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము. జయం అంటే ఏమిచ్చినాడు? కింద ఫుట్నోట్లో హోసన్న. హోసన్న అంటే అర్థం ఏంటి?
హోసన్నా అంటే జయము కాదు అర్థము. హోసన్నా అంటే హోసియానా అనే హీబ్రూ పదం నుంచి వచ్చింది. హోసియానా, హోసన్నా అనే దాన్ని 3 భాగాలుగా విభజిస్తే హోసియానా అంటే ప్రభువా మమ్మును రక్షించు. హల్లెలూయా. ఇది వాళ్ళ జీవితాల్లో నిత్యం చేసే ప్రార్థన. నిత్యము చేసే ప్రార్థనలో ఒక భాగం. 118వ కీర్తన 25వ వచనం, ప్రభువా మమ్మను రక్షించుము అనేది నిత్యము వాళ్ళు వ్యక్తిగత ప్రార్థనలో, దేవాలయ ప్రార్థనలో చేసే ఒక సాధారణమైన ప్రార్థన. చదవండి 118:25. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. హల్లెలూయా. దయచేసి అభివృద్ధి అంటే ఎప్పుడైతే మనకు దేవుని రక్షణ కలుగుతుందో ఆటోమేటిక్ ఏమైతాం, మనము విస్తరించబడతాం, ఆశీర్వదించబడతాం, అభివృద్ధి చెందుతాం. అందుకే మమ్మల్ని రక్షించు. ఇదే మాట హోసన్న, దావీదు కుమారునికి జయము, హోసన్న హోసన్న అంటూ వాళ్ళు అక్కడ ఉన్న జనాలందరూ దేవుణ్ణి స్తుతించారు. ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళకి ఎవరన్నా చెప్పినారా వాంటెడ్ గా మీరు అరసండి, మీరు బట్టలు పరచండి, మీరు మట్టలు కొట్టుకరండి, ఎవరైనా చెప్పినారా? ఇప్పుడు ఎవరు చెప్పినారు మీకు? ముందే ప్రిపేర్డ్ కదా, పలానా టైంలో పలానా రోజు ఇట్లా జరుగుతుంది. మరి మీ ఇళ్ళ ముందరికి వచ్చినప్పుడు మీరు ఏం చేసినారు? చూసినారా? పాల్గొన్నారా? అంటే దీంట్లో ఏం కనపడుతుంది మనకు? ఆనవాయిత దేవుణ్ణి ఘనపరచాలన్న భావన మనలో లేకపోవడం, ఎవరి నామము నీ నీ ఏమంటారు గ్రామములో నీ ఉన్న ఇంటి ముందర స్తుతించుకుంటా వెళ్తున్నారో నీకు అర్థమో కాకపోవడము. మనం అనొచ్చు, బాబు ఆ రోజు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద కూర్చొని కనపడినాడు కాబట్టి అందరూ అట్లా చేసినారు బాబు, ఈరోజు ఆడున్నాడు బాబు అంటే, ఈరోజు ఉండేది మా సంఘస్థులే కదా, మా యవనస్తులే కదా, మా సంఘ కాపరే కదా, మా పెద్దలే కదా, లేకపోతే మేము చూసిన మొఖాలు స్త్రీలే కదా అంటే, మత్తయి సువార్త 18:20 వచనంలో ఏమన్నాడు దేవుడు? ఎక్కడ నా నామమున 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాను. ప్రార్థించినా, స్తుతించినా, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నా ఆత్మస్వరూపి అయిన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు నిన్ను చూసిండడా? నీ అంగీకారం ఉన్నట్టా లేనట్టా? అందుకే నేను చాలాసార్లు చెప్తా సేవకునిగా, మందిరమన్నా దేవుని కార్యాలన్నా చూడాల్సింది దేవుణ్ణే, మనుషులను కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా సార్లు పరిచయులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను దూషించాడు. మీరు వేషధారులు, సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు, మీరు చెప్తారు గాని చెయ్యరు అని చెప్పినా మళ్ళీ ఒక మాట చెప్తాడు. ఏంటి అంటే, ప్రజలకు వాళ్ళనేమో అడుగుతాడు, ప్రజలకు ఏం చెప్తాడంటే, వాళ్ళు మోసే పీఠం మీద కూర్చునే వాళ్ళు కాబట్టి, మోసే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు కాబట్టి వాళ్ళ మాటలు వినండి. హల్లెలూయా. వాళ్ళు వేషధారులే, వాళ్ళు పనికిమాలిన వాళ్ళే, కానీ వాళ్ళు చెప్పే మాటలు దేవుని కాబట్టి వినండి, వాళ్ళు చేసే క్రియలు మాత్రము చెయ్యదు. మనం ఏం చేస్తా ఉన్నాము? మనుషులను చూస్తా ఉన్నాము, క్రియలను చూస్తా ఉన్నాము, వాళ్ళని బట్టి దేవుణ్ణి కూడా పక్కకు పెట్టేస్తాను, ఆరాధించలేకపోతా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిద మీద ఎక్కగానే ప్రజలందరూ దారి పొడుగున వారి బట్టలు పరిచారు. అంటే ఆయనని ఎట్లా ఫీల్ అయినారు వాళ్ళు? మమ్మల్ని రక్షించే రాజు. హల్లెలూయా. మమ్మల్ని రక్షించే రాజు. అందుకే హోసన్నా జయం, హోసన్నా జయం అని వాళ్ళు కీర్తన బారుకు వచ్చారు.
మమ్మల్ని రక్షించు అన్నారంటే వాళ్ళు ఎట్లా ఉన్నట్టు ఇప్పుడు? ఆ? పాపంలో ఉన్నారా? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే మనం చాలా సార్లు ఆత్మీయంగానే చూస్తా ఉన్నాం. రక్షణ అనేది అన్ని రకాలుగా అంటే నీ ఆరోగ్య విషయంలో, నీ పోషణ విషయంలో, నీ శత్రువుల విషయంలో, నీకు నెమ్మది విషయంలో, అన్ని రకాలుగా. ఇప్పుడు మనకు 1940లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిందంటే అంతకుముందు ఏం లేనట్టు లేదు కాబట్టే ఓన్గా మనం డెసిషన్స్ తీసుకోవడానికి, మన పనులు చేసుకోవడానికి మనకు అధికారం, అర్హత లేకపోయేది. ఇప్పుడు ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఏది చేయాలి అన్నా, ఏ కార్యక్రమాలు జరిగించాలన్నా, ఏమి మాట్లాడాలి అన్నా, లేదా ఏది సంపాదించుకోవాలనుకున్నా, ఏది తినాలనుకున్నా, ఇవన్నీ శత్రువుల చేతిలో మనం ఉన్నప్పుడు మనకు స్వాతంత్రము ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బాధలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఇబ్బందులు ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఎవడన్నా సపోర్ట్ కనపడితే మమ్మల్ని కాపాడయ్యా, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా కష్టాలు తీర్చు, మాకు సహాయము చెయ్యి అని అడుగుతారు. అదే రక్షించమని అడగడం. ఇప్పుడు వీళ్ళు ప్రభువా మమ్మను రక్షించు అని అడిగినారంటే వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు రోమా ప్రభుత్వపు బానిసలుగా ఉన్నారు. అంటే వాళ్ళని పాలన చేస్తా ఉన్నది సొంత దేశ రాజు కాదు, సొంత ప్రజల్లో నుంచి ఎన్నుకోబడిన రాజు కాదు. పరాయివాడు వీళ్ళని జయించి బానిసలుగా చేసుకుని ఏం చేసినాడు? వీళ్ళని పాలిస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత కాంటెక్స్ట్ ను మనం గమనిస్తే, ప్రస్తుత సందర్భాన్ని గమనిస్తే, ప్రస్తుతం ఈ 2026వ సంవత్సరం మార్చి నెల 29వ తారీఖున ఈ దినం జరుగుతున్న సంఘటనలు, సంభవాలను గమనిస్తే గ్యాస్ సమస్య ఏం లేదా? ఉందా? ఎందుకు వచ్చింది? ఎవరికి యుద్ధం జరుగుతుంది? ఇరాన్కు, ఇజ్రాయెల్కు, అమెరికాకు. ఇరాన్ ఒక సైడు, ఇజ్రాయెల్, అమెరికా ఒక సైడు. వాళ్ళు యుద్ధం చేసుకుంటే మనకేం సమస్య? వాళ్ళేం మన పక్కన నంద్యాలనా, లేకపోతే పాణ్యమా, లేకపోతే కర్నూలా, ఎన్నో వేరే దేశాలు అవి, చాలా దూరం, వేల కిలోమీటర్లు ఉండే దూరాలు. వాళ్ళు యుద్ధం చేసుకుంటే మనకేం సమస్య? మనం ఇంట్లో వెలిగించుకునే గ్యాస్ అయినా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, రవాణా కొరకు ఉపయోగించేటివి, వంట కోసం ఉపయోగించే ఈ పదార్థాలన్నిటికీ నిలయం ఏంటంటే ఇరాన్. ప్రపంచానికి ఒక ఇంధన సెంటర్, కేంద్రం ఏంటి అంటే ఇరాన్. ఆ ఇరాన్ దేశము నుంచి ఎర్ర సముద్రం, ఏ సముద్రం? ఎర్ర సముద్రం అంటే ఏది గుర్తు రావాలి మనకు? మోషే టైంలో చీల్చబడిన సముద్రం. ఆ ఎర్ర సముద్రంలోనే హర్మూజ్ జలసంధి అనేది ఒకటి ఉంది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. ఈ హర్మూజ్ అనే జలసంధిలో ఆ దేశం నుంచి పెద్ద పెద్ద నౌకలు ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ని తీసుకొని వస్తాయి. యుద్ధం అది ఎవరి కంట్రోల్లో ఉంది అంటే ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఆ ప్రాంతం, ఆ భాగం, హర్మూజ్ జలసంధి భాగం మీద ఎవరి ఆధిపత్యం అంటే ఇరాన్ ఆధిపత్యం. వాళ్ళ దేశానికి చెందిన సరిహద్దు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, నా మీద నువ్వు దాడి చేస్తా ఉన్నావు కాబట్టి నీకు సహకరించే దేశాలన్నిటికీ నేను, ఆ నౌకలన్నిటికీ నేను దారిని ఇవ్వను. ఎవరైనా పొరపాటున ధైర్యంగా పోతే నేను వాటిని తేల్చేస్తాను అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు రెగ్యులర్ గా కొన్ని వేల సంఖ్యలో నావలు, ఓడలు ఆ డీజిల్ ని, పెట్రోల్ ని, గ్యాస్ ని తీసుకొచ్చేటివి ఇప్పుడు 1-2 సంఖ్యలోకి దిగజారినాయి. అంటే ఇప్పుడు ఏం లేదు, మనకు సరఫరా లేదు.
యాన్నో యుద్ధం జరుగుతూ ఉంటే అనుభవిస్తుండేది ఎవరు? ఇంకా అంత సీరియస్నెస్ రాలే, మొదలైతుంది కొద్ది కొద్దిగా. ఇంకా కొన్ని సిటీలలో హోటళ్ళు మూసేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఇవి ఏమంటారు హాస్టల్స్ రన్ చేయలేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కొంతమంది వేరే ఆప్షన్ అంటే మళ్ళా కట్టెలు పొయ్యిలు దగ్గరికి పోతా ఉన్నారు. సమస్యలు మొదలైనాయి. ఎప్పుడైతే ఇవి రేట్లు పెరుగుతాయో అంటే ఇవి దొరకవో ఏమైతుంది? రేట్లు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి, అప్పుడు నువ్వు కొనే టమోటాలు కూడా పెరుగుతాయి. అంటే ప్రతి దాని మీద ఏమవుతుంది? అది ఒక యుద్ధం ఏం చేస్తుంది? అనేక మంది జీవితాల్లో సమస్యను తీసుకొని వస్తుంది, కష్టాన్ని తీసుకొస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే గుండె నొప్పి ఎందుకు వస్తుంది? గుండె ఎక్కువ రక్త ప్రసరణ అయ్యే నాళాల్లో ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటది, అంటే పైపులో నీళ్లు పోయినట్టు ఫ్రీగా వెళ్ళిపోతుంది. మధ్యలో మనం తిన్న ఆహారాలు లేకపోతే ఫ్యాట్ అంటాము కదా, ఈ అధిక కొవ్వు అదేం చేస్తుంది? పూడకపోవడం వలన ఫ్రీగా వెళ్ళే ఆ రక్త ప్రసరణ స్లోగా వెళ్తుంది. అప్పుడు గుండె సరిగా పని చేయలేదు, నువ్వు సరిగా ఆక్సిజన్ తీసుకోలేవు, అందుకే చెమటలు వస్తాయి, నొప్పి వస్తుంది, నువ్వు చచ్చిపోతావు. అది గుండె నొప్పి అంటే. ఇప్పుడు కూడా రోజుకు కొన్ని వేలు సంఖ్యలో ఓడలలో గ్యాస్ పెట్రోల్ వస్తూ ఉండింది. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు దాన్ని టైట్ చేయడం వలన, ప్రయాణానికి ఇబ్బంది చేయడం వల్ల ఏమైంది? సమస్య మొదలైంది. మనం కూడా గుండె నొప్పి వచ్చినట్టు గ్యాస్ కోసంగా తిప్పలు పడతా ఉన్నాం, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఈ సమాధాన అధిపతి మన హృదయాల్లో, నాయకుల హృదయాల్లో లేక యుద్ధం ఎందుకు జరుగుతూ ఉంది? అంతే కదా, ఒకనికి మధ్యలో అండర్స్టాండింగ్ లేక, ఒక దేశాన్ని ఇంకొక దేశం నమ్మక, ఒక దేశం అణుబాంబులు తయారు చేస్తే మమ్మల్ని చంపుతారని ఇంకొక దేశం భయపడడం వలన నువ్వు అణుబాంబులు తయారు చేయకూడదు అంటే, ఈ నమ్మకము లేకపోతే ఈ సమాధానకరమైన పరిస్థితులు లేకపోవడం వలన, అంటే కొంతమంది అధికారులు నాయకుల స్వార్థము కొన్ని వేల లక్షల కోట్ల మంది సమస్యలకు గురయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక ఆలోచన మీకు చెప్తా. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు? నెతన్యాహు. మీరు చాలా ఫాలో కావాలా లేటెస్ట్ అప్డేట్లు. నెతన్యాహు ఎవరైనా ఇజ్రాయెల్ దేశస్థుడు, ఇజ్రాయెల్ సొంత దేశానికి అధికారిగా ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి. ఈ సమయంలో వేరే వాడు ఉన్నాడు అనుకో, ఇజ్రాయెల్ కు సొంత ప్రధాని కాకుండా వేరే దేశానికి చెందిన వాడు ఒకవేళ ఉండింటే ఏమైందో దీనికోసం ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలా, ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలా అని ఆ దేశ రక్షణ గాలికి వదిలేసేవాడు. ఇదే మాట బైబిల్లో క్లియర్ గా యేసయ్య చెప్తాడు ఒక విషయం. మా యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును, జీతగాడు గొర్రెల కాపరి కాదు కాబట్టి గొర్రెలు తనవి కానందున ఆపద వచ్చుట చూచి లేక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను వదిలి వాడు పారిపోతాడు. అర్థమవుతా ఉందా? ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా మమ్మును రక్షించు అని ఈ మట్లాదివార దినాన యేసయ్యను ఊరేగిస్తున్న సందర్భంలో పలకడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ మీద ఉన్న నాయకుడు వాళ్ళ సొంతవాడు కాదు. వాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఆదరించేవాడు లేడు, వాళ్ళని శత్రువులకు అప్పగించి మీ సావు మీరు కావని పోతాడు తప్పితే వాళ్ళ కోసం ఏ రక్షణ కార్యం వాడు చేయడు. అందుకే శత్రువుల చేతిలో మేము నలిగిపోకుండా ఉండాలి అంటే నీవు మమ్మల్ని రక్షించుమనైనా అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు సొంత దేశానికి చెందిన వాడు ఉన్నాడు కాబట్టి ఆకాశంలో కొన్ని వేల రాకెట్లు మిజైల్స్ వస్తా ఉన్నా ఈయన ఏం చేస్తున్నాడు? నెతన్యాహు ఈ ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థలను పెట్టి
రోజుకు కొన్ని ఆ వందల కోట్లు ఖర్చు అవుతా ఉన్నా ఎక్కడ వెనకడుగు వేయకుండా నా దేశంలో ప్రజలకు ఏమీ జరగకూడదని దానిలను పైనే తెలుస్తా ఉన్నారు. వాడు పంపించినప్పుడల్లా వీళ్ళు వెలసాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది అనుకున్నారు. అంటే ఎక్కడా వెనకడుగు వేయకుండా తనవాడు కాబట్టి తన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయాసపడతా ఉన్నాడు. అదే బయటివాడు అంటే వాడి సాగు కావాలే మాకేమంటారు. సొంతం ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి కష్టం వస్తే వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు లేరు, వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంతే బాధ్యత తీసుకుంటారా? ఇదే డిఫరెన్స్. అందుకే రోమా ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభువా మమ్మల్ని రక్షించు కాపాడు అని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కేకలేస్తా ఉన్నారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే, ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట అదే. చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు వస్తున్నాడు, నీ సొంత రాజు వస్తాడు, నీ దేవుడు వస్తాడు, నిన్ను కాపాడి నీకు ప్రమాదం లేకుండా చేస్తాడు. కింద 10వ వచనం చదవండి. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు ఉండకుండా నేను చేసేదను, యుద్ధము విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. ఇక్కడ మీరు రథము గుర్రాల గురించి విల్లుల గురించి మాట్లాడినారు, విన్నారు కదా. రథము గుర్రాలు విల్లులు దేనికి సంబంధించినటివి? యుద్ధానికి సంబంధించి. దేవుడు ఏమంటున్నాడు? నీ రాజు సమాధానకర్త కాబట్టి నేను దాన్ని లేకుండా చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమాధానకర్త అయిన రాజును నీ హృదయంలోనికి, నీ సంఘంలోనికి, నీ కుటుంబంలోనికి నువ్వేం చేయాలి? ఆహ్వానించాలి. నీ హృదయంలోనికి ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తావో, ఆహ్వానించడం అంటే గుండె మీద పెద్ద సిల్వ ట్యాటూ వేసుకోవడం కాదు, మచ్చలు అదే ట్యాటూ ఉన్నాయి కదా అనేది, పచ్చబొట్లు వేసుకోవడం కాదు, లేకపోతే ఇక్కడ వేసుకోవడం కాదు. ఆహ్వానించడము అంటే ఆయన మాటలు నీ హృదయంలో ఉండేటట్లు, ఆయన మాట ప్రకారం నువ్వు జీవించేటట్లు ఉండడం. యేసయ్య చెప్పిన 2 ప్రధానమైన మాటలను అన్ని వద్దు, మనం 2 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఉంటే ఈ 2 మాటలకు నీ హృదయంలో స్థానం ఉంటే నీకు గొడవ ఉండదు, సమస్య ఉండదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు బలముగా ఉంటారు, వాళ్ళని చూసి నువ్వు భయపడవు. ఎప్పుడైతే ఈ ప్రేమించే గుణం, క్షమించే గుణం, ఓర్చుకునే గుణం లేకపోతుందో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు బల్యాలు పట్టుకొని పొడిచే వాళ్ళు మాదిరిగా కనపడతా ఉంటారు. నువ్వు ఎవరిని నమ్మలేవు, ఎవరి మీద ఆధారపడలేవు. ప్రతిదీ అవతల ఇంట్లో ఏం జరిగినా నీకు అనుమానమే, నా గురించే మాట్లాడుకుంటుంటారని. ఏం పనులు ఉండవు వాళ్ళకి, నీ గురించి, నీ ఇంట్లో సంఘటన గురించే మాట్లాడుతుంటారు. అంటే ఈ ప్రేమ లేకపోతే ఏముండదు? నమ్మకము ఉండదు. క్షమించే గుణం లేకపోతే ఏమొస్తుంది? కోపం, ద్వేషం, ఆవేశం వస్తుంది. ఈ మాటలకు నీ హృదయంలో స్థానము ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట, ఇదిగో హృదయం, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేనును, నాతో అతనును భోజనము చేయదు. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన క్లియర్ మాట. చాలా మంది ఏమంటారంటే, మేధావులు ఉంటారు కొందరు, మందుదాగేది మానుకోరా నాయనా అంటే, చెడలవాట్లు మానుకోరా, వ్యభిచారాలు మానుకోరా, ఈ ఏమంటారు ఇవి, ఈ పేకాటలు మానుకోరా, డబ్బులు వ్యర్థమవుతా ఉన్నాయి,
అవమానాలు వస్తా ఉన్నాయని చెప్తే చర్చికి రారంటే దేవుడు నన్ను మార్చినప్పుడు వస్తలే. ఎవరు మార్చాలి అవన్నీ? దేవుడు మార్చలేదా నిన్ను? మార్చడం అంటే నేను నన్ను చేయబట్టుకొని చర్చలు వచ్చి ఎత్తుకోవచ్చు, కూర్చోబెడతాడా? మార్చడం అంటే ఏంటి అంటే దేవుడు తన ఉద్దేశాలను వాక్యాల రూపంలో నీకు చెబుతూనే ఉన్నాడు. నీ చెవుల వినబడుతూనే ఉన్నాయి, నీ కంటికి కనబడుతూనే ఉన్నాయి. కానీ అవి నువ్వు పక్కకు పెట్టి నీ యొక్క బలహీనతలకు నువ్వు లోనై దేవుడు మారుస్తే, అంటే ఇప్పుడు దేవుడు తడతా ఉన్నా నువ్వేం చేయాలా? తలుపు తీయలే. దేవుడు నీకు వాక్యముతో నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇది కాదు పద్ధతి, ఇది కాదు పద్ధతి, ఇది కాదు పద్ధతి. నీ జీవితం బాగుపడుతుంది, ఈ మార్గంలో ఈ మార్గంలో సమాధానపడు, నెమ్మది పొందు, అలవాట్లు మార్చుకుంటే నేను మార్చుకోను, నా జీవితం ఇంతే, నేను ఇంతే, దేవుడు మళ్ళా దేవుడి మీద నింద నీ పనికి మళ్ళీ వారాలకు. నువ్వు చేసే పాప పనులకు, నువ్వు చేసే అసహ్య క్రియలకు మళ్ళా దేవుడు నన్ను మారుస్తే, మారుతాలనే దేవుడు ప్రయాస పడతా ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ మాటలకు చెవి ఇవ్వడం లేదు. ఆయనకు నీ హృదయంలో స్థానము ఇవ్వడం లేదు. స్థానం ఇవ్వకపోవడం వల్ల ఏం జరుగుతా ఉంది? నువ్వు అనుభవిస్తున్న శ్రమ, కష్టము, కన్నీరు, ఈ కన్నీటి నుంచి విడుదల కలగజేయడం కోసమే ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నన్ను మీలోనికి ప్రవేశింపనీయండి, ఆటంకము చేయొద్దు, మీ జీవితాలను నేను బాధలు లేకుండా, యుద్ధాలు లేకుండా, సమస్యలు లేకుండా, కష్టాలు లేకుండా నేను చేస్తాను. ఇప్పుడు మొదటి మాట మనం గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటాం. ఏంటి? మీరేమి చేయుచున్నారో ఎవరికి తెలియదంట, చేసేవానికే తెలియదా? తెలిసే చేసినారు. కానీ ఎవరికి చేస్తున్నామో వాళ్ళకి అర్థము కాలేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక మేబీ 3 weeks 1 month బ్యాక్ 3 అన్నదమ్ములు అయితే వాళ్ళలో ఒకరిని చంపి బైక్ మీద 2 మధ్యలో పెట్టుకొని వాడిని తీసుకుపోయినారు. ఏ దానికోసం చంపినారో తెలుసిన? పొలం సమస్య. దేనికి? పొలం. వాళ్ళు ఒకే తల్లి గర్భంలో పుట్టినారు, ఇంకా వీలైంటే ఒకే గిన్నెలో తినేంటారు, ఒకే బెడ్షీట్ కప్పుకొని పండుకొని తింటారు. కానీ పెరిగి పెద్ద ఏమైంది? ఈ ఆశ, దురాశ ఏముంది వానికి ఇస్తే బాధలే. పొలాల కాడ ఉండే సమస్య ఇదే. ఒక్కసారి దొంగిలినా నేను మేడలు కడతామని ఫీలింగ్ అవుతుంటాం మనం. అవతలోని పొలంలోది దోచుకోవడమే, అవతలోని స్థలంలో దోచుకోవడం, ఇవన్నీ ఏం చేస్తాయి? నిన్ను నీ స్వార్థము చేత గొడవలకు కారణమవుతాయి. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, ఇలాంటి తెలిసి మూర్ఖత్వంలో ఉన్నను దేవుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా వారిని క్షమించు. మరి ఆ మాట చెప్పడానికి, వినడానికి, చదవడానికి, ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్న నీవు ఎట్లున్నావు అని పరిశీలన చేసుకోవాలి. సమాధాన రాజును నీ హృదయంలోనికి ప్రవేశించేటట్లు నీ హృదయం సిద్ధపడాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. దేవునికి ఇవ్వబడిన పేర్లు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నీవు నమ్మిన దేవుడు సమాధానకర్త అయినప్పుడు నీ జీవితంలో సమాధానం లేకుండా పోయిందంటే నీ తప్పెవరిది? నువ్వు పోయే స్కూల్ మంచిది, చెప్పే టీచర్లు మంచిది, దానికి పెద్ద పేరు ఉంది, కానీ నువ్వు ఫెయిల్ అయినావు అంటే తప్పెవరిది? ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎవరిది తప్పు? సమాధాన అధిపతిని దేవునిగా పెట్టుకున్న నీ కుటుంబంలో సమాధానం లేదంటే తప్పు ఎక్కడ జరుగుతా ఉంది? ఆయన మాటకు నీ హృదయంలో స్థానం లేదు, ఆయన మాట ప్రకారం జీవించడానికి నువ్వు సిద్ధపడడం లేదు. అందుకే నీకు నెమ్మది దొరకడం లేదు. ఈ మటలాది వారి దినాన మట్టలు పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన అయిపోతానే ఈ మట్టలు తీసుకొని ఇంట్లో పెడతాం. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాయి? ఇది భస్మ బుధవారం పూజ దులుపుకొని మళ్ళీ చర్చికి తీసుకొస్తాం. ఇవి పెట్టుకుంటే కాదు నీకు వచ్చేది ఆశీర్వాదం. దేవుని ఒక్క మాటని హృదయంలో పెట్టుకొని బతుకు, నీ జీవితము బాగుపడుతుంది. ఒక్క మాట.
ఒక్క మాట, దేవుని మాట ప్రకారం జీవించే బతుకు నీలో ఉంటే సమస్యలన్నీ భూస్థాపితం అవుతాయి. హల్లెలూయా. నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ ఇరుగు పొరుగు వారు, నీ దాయాదులతో సమాధానంతో పలకరించుకుంటావు, నవ్వుతూ ఆనందంగా ఉంటావు. లేకపోతే ఏడుపు మొగాలు, లేకపోతే ఏమంటారు దీన్ని, ఒకరిని చూసుకోలేని తనాలు, ఈర్ష్యలు, ద్వేషాలు. చర్చిలో కూర్చొని కూడా యాదండి భక్తి? ఎన్ని మట్టలు పట్టుకుంటే ఏమొస్తుంది? నాది పెద్దది, నాది చిన్నది, నేను సిలువ చేసుకున్నా, నేను నెత్తి మీద పెట్టుకున్నా అంటే ఏమొస్తుంది? ఏమొస్తుందా? నువ్వు ఒకటి పట్టుకునే సంతోషపడితే ఈత చెట్టు నా దగ్గర ఇన్ని ఉన్నాయని అదెంత సంతోషపడాలా? ఇది కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? ప్రభువా మమ్మల్ని రక్షించు అని ఆనాడు వేసిన కేకలకు నాకు నీ హృదయంలో స్థానం ఇస్తే నేను నిన్ను రక్షిస్తానని దేవుడు జవాబు ఇస్తా ఉన్నాడు. ఒకవేళ దేవునికి నీ హృదయంలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో స్థానం లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఏంది వాక్యం? లూకాసు వార్త 19వ అధ్యాయము 41-42 వచనాలు. లూకాసు వార్త 19:41-42. దేని విషయం? ఏ సందర్భం ఇది? మట్లాది వారమే. అందరూ దేవుని స్తుతిస్తా ఉన్నారు. ప్రభువా మమ్మల్ని రక్షించు అంటున్నారు. దావీదు కుమారునికి జయం, హోసన్నా, ప్రభువా మమ్మల్ని రక్షించు అని కేకలేసుకుంటూ స్తుతిస్తా ఉన్నారు. ఒలీవ కొండల దగ్గరకు వచ్చింది వాళ్ళ యాత్ర. ఇది ఒలీవ కొండ, ఇక్కడ యెరూషలేం. పై నుంచి యెరూషలేం పట్టణం బాగా కనబడతా ఉంది. దాన్ని చూస్తానే యేసయ్యకు మనసు దుఃఖమైంది, బాధ కలుగుతా ఉంది, ఏడుస్తా ఉన్నాడు. యేసయ్య ఏడ్చాడు. ఎప్పుడు? మట్లాది వార దిన పండగని మనం అంటున్నాము కదా. ఈ పండగ దినాన యేసయ్య, ఊరేగించబడుతున్న యేసయ్య ఏడ్చాడు. ఏ దానికోసము? చదవండి. ఇప్పుడైనను ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజు నీ దగ్గరికి వస్తా ఉంటే నువ్వు లెక్క చేయకుండా, వచ్చేది ఎవరో తెలియకుండా నామకార్థంగా ఈ ఆరాధనలు చేసుకుంటా పోతే నీకు ఏ మేలు ఉండదు. తర్వాత ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడిన, నీ కన్నులు కనపడలే అని అర్థం. సింపుల్ గా నీ కన్నులు కనబడడం లేదు. ప్రభువు నిన్ను దర్శించు కాలమును నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల పాలు చేస్తాడు. ఏంది? ఆశీర్వాదమా శాపమా? ఏదానికి ఇచ్చినాడు? నీ ప్రభువు నిన్ను దర్శించు కాలమును నువ్వు గుర్తెరగనందుకు. వాక్యం చెప్తంటే నాకు కాదులే, ఎవరికో. నేను ఇట్నే అంట, చర్చికి వస్తా, వాక్యాలు వింటా, పాటలు వాడతా, మోకాళ్ళు అమ్ముతా, కానకలు వాడతా, సమాధానం తీసుకుంటా, బల్ల తీసుకుంటా, అన్ని చేస్తా. కానీ నాలో మార్పు ఉండదు. నాకు అందరు శత్రువులే, నేను అందరితో గొడవలు పెట్టుకుంటా, నాకు అందరు ఒకడంటే ఒకటి సరిపోదు, ఇటనే ఉంటా అంటే మరి గుడ్ ఫ్రైడే దినాన నువ్వు మళ్ళీ ఇడికి వచ్చి ఒకటో మాట వినాల్సిన అవసరమే లేదు. మళ్ళీ ఈయన దానికోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దానికోసం ఎవరో గంట సేపు వాక్యం ప్రిపేర్ అయ్యి నీకు చెప్పాల్సిన పని లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తా ఉన్నా, ఇది కాదునైనా మార్గము, ఇది కాదమ్మా మార్గము, నీ బ్రతుకు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవన విధానం మార్చుకో, అందరి ఎడల ప్రేమ భావం కలిగి ఉండని చెబుతా ఉన్నా
దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏంటి తెలిసిన, నిన్ను నీ పిల్లలతో కూడా నేల పాలు చేస్తాను, ఎవడు వచ్చి కాపాడతాడు చూడని. అది దేవుడు చెప్పే. మనుష్యుని చేతిలో పడితే, మనుషులు నిన్ను కొడితే అది కొద్దిసేపే, దేవుడు కొడితే తిరిగి ఉండలేవు. ఈ మాట చెప్పిన 37 సంవత్సరాల తర్వాత, అంటే 33వ సంవత్సరం, క్రీస్తు శకం 33వ సంవత్సరం ఈ సంఘటన జరిగితే 37 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము సర్వనాశనమైంది. తీసి మీ సెల్లులలో కొట్టండి, వస్తుంది. AD 70 యెరూషలేములో ఏమైంది కొట్టండి, ఇంటికి పోయి చదవండి, కొద్దిగా దాని మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, సమస్య మన ముందరికి వస్తా ఉంది. ఇంకా అట్లనే ఉంటామా? ఇంకా అట్లనే మనసులను కఠినం చేసుకొని ఇష్టం వచ్చినట్టు జీవిస్తామా? పండగలు చేసుకుంటూనే పనికి మాలిన ఆలోచనల వైపు కలిగి మన నడతలు నడుస్తామా? ఆలోచన చెయ్యండి. ఎవరికి అలా చోటు? సమాధానకర్తయ్యకు దేవునికి నీ హృదయంలో చోటు కావాలి. మీరంతా ఎవరు? మీరంతా ఎవరు? దేవుని పిల్లలు. ఆడేళ్ళు దేవుని బిడ్డలు, మగళ్ళు దేవుని కొడుకులు. ఎవరయ్యేది దేవుని కుమారులు కుమార్తెలు? మత్తయి సువార్త తీయండి, 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు. ఎవరయ్యేది? ఒకటి ఇబ్బందుల్లో ఉంటే ఇంకా 4 వేసి ఇది చేసేటోడు కాదు. సమస్యను పరిష్కారం చేసి వాళ్ళని ఏకం చేసే వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు. మీరెవరు? ఇప్పుడు చెప్పరు. ఇంకా మీరెవరు? దేవుని కుమారులు కుమార్తెలు అనే వాళ్ళు ధైర్యంగా గుండె మీద చేసుకుని ఉండొచ్చు. ఎప్పుడు వస్తుందా ధైర్యం? నిజంగా నీకు సమాధానపరిచే బుద్ధింటే. బాబును మెప్పించడానికి చేయొచ్చినా ఉపయోగం లే, గుండె మీద చేసుకునే ఉపయోగం లే. చూసేది ఎవరు? దేవుడు. అందుకే సమాధానపరచువారే దేవుని కుమారులు కుమార్తెలు. ఎందుకంటే నీ దేవుడు సమాధాన కర్త. ఆయన పిల్లలు కూడా అట్లనే ఉండాలి. గొడవలు కాదు, సమస్యలు కాదు, ప్రతి చిన్నదానికి అరుచుకోవడాలు కాదు, ఏదేదో పెట్టుకోవడాలు కాదు. వాటిని వదిలేస్తే సంఘంగా అభివృద్ధి చెందుతావు, సమాజముగా అభివృద్ధి చెందుతావు, కుటుంబంగా నువ్వు వర్ధిల్లుతావు. ఆ విధంగా సమాధానకర్త అయిన దేవుని నీ హృదయంలో తీసుకొని ఆయన వాక్యానికి చోటిచ్చి ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ దైవ దీవెనలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరణ, ప్రోత్సాహం అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చాలా మందికి చెవుడు ఉంది. ప్రార్థన అని ఎంతసేపు చెప్పి